Hey, hello guys, welcome back to channel Demonte Colony 2 మూవీ రివ్యూ తెలుగు. తమిళ డబ్బుడ్ మూవీ తెలుగు వర్షన్ కి అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ మూవీ అయితే ఆగస్ట్ 15th కి రిలీజ్ అయ్యి దాదాపు నిన్న అయితే G5 లో లైవ్ స్ట్రీమింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా? ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మెయిన్ ప్లాట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ అయితే ఈ మూవీ అయితే సీక్వెల్ గా అయితే రావడం జరిగింది. డిమోటీ కాలనీ 1 కి అయితే సీక్వెల్ డిమోటీ కాలనీ 2. ఓకే, 2015 May 22 లో డిమోటీ కాలనీ 1 అయితే రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత డిమోటీ కాలనీ 2 అయితే రావడం జరిగింది. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే గనక ఇందులో మన హీరో ఉంటారు. మన హీరో తెలుసు కదా. ఇక హీరో అయితే డబల్ యాక్షన్ అన్నమాట. మనకు పార్ట్ 1 లో స్టోరీ లైన్ వేరే ఉంటుంది, ఇందులో కూడా స్టోరీ లైన్ వేరే ఉంటుంది. అయితే ఇందులో డబల్ యాక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ ఫస్ట్ మన హీరో ఎప్పుడైతే పిల్లల మీద పడి చచ్చిపోతాడో ఆ ఒక్క క్యారెక్టర్ అనేది బతుకుతాడు. అది ఎలా బతుకుతాడు అనేది మెయిన్ స్టోరీ లైన్. ఇక లాస్ట్ కి ఒక ఇదంతా చేసేది ఒక వాళ్ళ సైడ్ నుంచి ఈ యేసుక్రీస్తు వాళ్ళ ఇప్పుడు విలన్ ఉంటాడు కదా, ఆత్మ విలన్ ఉంటాడుగా, ఆ విలన్ అయితే పైన ఎప్పుడైతే వీళ్ళు డిమోటీ కాలనీ అనే ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో అది చదివితే వాళ్ళు చచ్చిపోయి డైరెక్ట్ వెళ్ళిపోతారుగా, ఎక్కడికి సమాధిల కాడికి వెళ్ళిపోతారుగా శ్మశానానికి, మరో ఒక జన్మ ఉండదని చెప్పేసి అంటారు. లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట, నేను చెప్పాను. అయితే దీనికి సీక్వెల్ మళ్ళీ డిమోటీ కాలనీ 3 కూడా ఉండడం జరుగుతుంది. అంటే డిమోటీ కాలనీ 2 చూడడానికి చచ్చిపోయినాం కదా, అంటే మళ్ళీ డిమోటీ కాలనీ 3 తీస్తున్నది. అంటే ఏంటో మళ్ళీ ప్రతిసారి సీక్వెల్ తీయడం ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండింగ్ అయిపోయింది మళ్ళీ. కానీ అలా సీక్వెల్ తీసుకుంటూ పోతే మంచిగా అనిపించదు. కానీ కొన్ని సినిమాలకు అది సీక్వెల్ ఉంటే బాగుండరా అనిపిస్తుంది. కానీ అవసరం లేని సినిమాలకే సీక్వెల్ పెడతారు అనమాట. ఇక ఈ మూవీ అయితే బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ అయితే 1 time వాచబుల్, ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ చూడొచ్చు. కానీ మీకు ఒకటి అన్నెసరీ సీన్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఊరికే ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది, ముంగడికి పోతూ ఉంటుంది, బ్యాక్ సైడ్ పోతూ ఉంటుంది, మూడు సైడ్ పోతూ ఉంటుంది. నీకు స్టోరీ మొత్తం వెనక్కి ముందుకు తిరుగుతూనే ఉంటుంది అనమాట. అసలు రొటీన్ అనిపిస్తుంది స్టోరీ కూడా అప్పుడప్పుడు. మరి చూద్దాం. ఓకేనా? ఈ G5 లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది. మీరు చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. అంటే ఒక 1 time వాచబుల్. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది G5 లో లైవ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది. ఇక పర్ఫార్మెన్స్ బై యాక్టర్స్ విషయానికి వస్తే కనుక ప్రియా, అరుణ్నితి, మీనాక్షి వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్ రోల్స్. వీళ్ళ క్యారెక్టర్స్ కి వీళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేశారు. కానీ నాకు మెయిన్ ఓవర్ థింక్ ఏంటంటే మన హీరోయిన్ యాక్టింగ్ ఒకటి లైక్ ఎలా అంటే ఇప్పుడు ఓవర్ యాక్షన్ కన్నా డబల్ యాక్టింగ్ చేసిందేమో అనిపిస్తుంది మనకు ప్రతిసారి. అలాగే అనిపిస్తుంది, అప్ప హీరోయిన్ ఎందుకు వస్తుందా ప్రతిసారి, ఏంట్రా ఇది నీ గోల్ ఏంట్రా అని మనకు ప్రతిసారి ఆ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటది. ఇక ఈ డైరెక్టర్ నేమ్ మీకు తెలుసో తెలియదో నేనైతే చెప్తున్నాను అనమాట. నేమ్ వచ్చేసి R. అజయ్.